అర్హతను బట్టి ఇందిరమ్మ ఇల్లు వస్తుందని, ప్రతి 2 నెలలకు ఒక్కసారి ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అర్హతను బట్టి ఇందిరమ్మ ఇల్లు వస్తుందని, ప్రతి 2 నెలలకు ఒకసారి ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కలెక్టర్ మను చౌదరితో కలిసి 144 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను పంపిణీ చేసి ఇందిరమ్మ మోడల్ హౌస్ ను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరికి 1 పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని, అర్హతను బట్టే ప్రాధాన్యత ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మొదటి విడతగా 3500 ఇండ్లు మంజూరు చేశామన్నారు. 10 సంవత్సరాల తర్వాత ఇళ్లు వస్తున్నాయని ఎవరు ఆందోళన పడవలసిన అవసరం లేదన్నారు. సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు పేదలకు అందిస్తున్నామన్నారు. తనను కలవడానికి ఎలాంటి అపాయింట్మెంట్ అవసరం లేదని, నేరుగా కలవవచ్చని తెలిపారు. 144 ఇండ్లు మొదటి సంవత్సరం ఇప్పుడు శాంక్షన్ అని, మళ్ళీ మీరు కట్టుకునే లోపల కొత్తగా ఇల్లు రానటువంటి ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మళ్ళా 2 నెలల మళ్ళీ 200 ఇండ్లు హుస్నాబాద్ పట్టణానికి జరుగుతుందని మాట సందర్భంగా మనం నేను ఒక మాట స్పష్టం చేయదలుచుకున్నా. ఈ 144 ఇళ్ల మంది ఇళ్ళు ఎవరైతే వచ్చినాయో పేదలకు మాత్రమే ప్రభుత్వంతో ఎంపిక కాబడ్డారు. మీరు ఎవరికి 1 రూపాయి నయా పైసా ఇవ్వడానికి వీల్లేదు. ఎవరైనా మధ్యలోనే నేను ఇప్పించినా నేను ఇస్తా అనే అధికారైనా, మా వాళ్ళైనా, మీ వాళ్ళైనా, చుట్టాలైనా, బంధువులైనా ఎవరైనా దీనికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా అవినీతికి అవకాశం లేదు. వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకుంటలేదు, చర్చ జరుగుతూ ఉంది. ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, 10 ఏళ్ళ వాళ్ళు కట్టినాయి, శాంక్షన్ ఇచ్చినాయి 1400, అలా కట్టినాయి 140. మేము ఏడాదికి హుస్నాబాద్ టౌన్ 200 తీసుకుంటున్నాం. మండలాల కట్టలే, ప్రతి ఊరికి ఇందిరమ్మ ఇల్లు ఉంటుంది. గతంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు, హనుమంతుని గుడి లేని ఊరు లేదన్నట్టుగా మళ్ళీ 10 ఏళ్ళ ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఊర్లో, ప్రతి వార్డులో పండుగ లెక్క చేసుకొని కట్టుకునే కార్యక్రమానికి జరుగుతోంది. దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎవరు వాటన్నిటిని పరిశీలిస్తాం. ఎలిజిబిలిటీ అంటే అర్హత అనేటువంటిది ప్రాధాన్యత. అర్హత ఉన్న మీ దృష్టికి ఎవరి అధికారుల దృష్టికి వచ్చినా, ప్రజాప్రతినిధుల దృష్టికి వచ్చినా, మీకు కూడా ఎక్కడ అర్హత ఉంది రాలేదంటే నేను ఎక్స్ట్రా కోటాలను తీసుకొచ్చి ఇచ్చే ప్రయత్నం చేస్తా. కానీ ఎవరికి ఈర్చపడేటువంటి ప్రయత్నం వద్దు. అందరికి ఇచ్చేటువంటి బాధ్యత మాది. ఆ విధంగా ఇస్తామనే మాట మనం చేస్తూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు. మీ అందరూ కూడా మరి ఈ ప్రభుత్వాన్ని దీవించండి, ఇల్లు కట్టుకోండి, సన్న బియ్యం తీసుకోండి, ఉచితంగా మహిళలను ప్రయాణం చేయండి. అన్ని రకాలుగా సంతోషంగా ఉంచేటువంటి ప్రయత్నంలో కూడా మా ప్రభుత్వాన్ని కొంత ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా మరి చేసే ప్రయత్నం చేస్తున్న మాట మనం చేస్తున్నాం. ఎవరికైనా అర్హత లేకుండా ఉంటే, ఎవరైనా ప్రైవేట్ చేసిన లిస్టులో ఎక్కి ఉంటే కూడా అది క్యాన్సల్ అవుతుంది. అర్హత ప్రాధాన్యత. అర్హత 500 మందికి ఉంటే అన్న పేదలకు ఇచ్చినాం, మళ్ళీ రెండోసారి మళ్ళా ఇస్తాం. ఇట్లా మండలంలో అంటే మొత్తం నియోజకవర్గంలో 3500 ఇండ్లు ఈ సంవత్సరం ఇస్తున్నాం. మళ్ళా వచ్చే సంవత్సరంలో ఇంకో 2 నెలల మళ్ళా 3500 ఇండ్లు ఇస్తాం. ఇవి మీరు తొందరగా కట్టుకొని తొందరగా గృహప్రవేశాలు చేసుకోవాలని పూర్తిగా ఇల్లు కట్టుకోవడానికి మొదటి దశ ₹1,00,000 బిల్లు కావడానికి పెట్టుబడి కూడా లేదంటే, మహిళా సంఘాలకు సంబంధించినటువంటి మీరు మహిళా సంఘాల సభ్యులై ఉంటే మీ సంఘం తరఫున ₹1,00,000 మీకు ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోవడం ప్రారంభించి ఆ బిల్లు వచ్చిన తర్వాత మన వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా సౌకర్యాన్ని కలిగేయడం జరుగుతుంది. తొందరగా కట్టుకోండి. దాని తదుపరి 10 ఏళ్ల తర్వాత ఇల్లు వస్తూ ఉన్నాయి. 10 ఏళ్ళు అందరికీ ఆ కోట శ్రీనివాసరావు సినిమా ఆహార పెళ్ళంటల చికెన్ మీద కట్టి అందరూ చికెన్ తిన్నారా బాగున్నదా అన్నట్టుగా నడిచింది పరిస్థితి. ఈ నియోజకవర్గంలో మొత్తం 1400 ఇల్లు శాంక్షన్ చేస్తే ఒక్క 200 ఇళ్ళ 150 ఇల్లు హుస్నాబాద్ టౌన్ తప్ప ఏ మండలం ఏ ఊళ్ళోకి రాలే. ఒక్క ముర్కనూరులో ఇల్లు కూలగొట్టేది కాబట్టి అది కూడా మానవ హక్కుల సంఘం పోతే అక్కడ 243 ఇళ్ళు వచ్చినాయి. ఇక్కడ 160 మండలంలో 40 ఇళ్ళు తప్ప 10 ఏళ్లలో నేను ఎవరు విమర్శిస్తలే. అహనా పెళ్ళంటే సినిమాలో కోట శ్రీనివాసరావు చికెన్ లెక్క వాళ్ళుంటే మేము తప్పకుండా ఇలా సన్న బియ్యం ఇస్తూ ఈ విధంగా ఇల్లును కూడా ఇచ్చే మాట
200 యూనిట్ల కరెంట్ ఇచ్చే మాట అన్ని అమలై చేసి చూపెడుతున్నామా లేదా ఒక మాట చెప్పండి కదా. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855